అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గానే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. విరాట్ కోహ్లీ, కింగ్ విరాట్ కోహ్లీ మాట తప్పాడు బ్రో. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడాల్సిన పరిస్థితి వస్తే ఆ రోజు నేను క్రికెట్ కి గుడ్ బై చెప్తాను అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. కానీ విరాట్ కోహ్లీ రీసెంట్ గా ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడేశాడు. మాట తప్పేశాడు బ్రో. ఇంకా గుడ్ బై చెప్పలేదు. అసలు ఏం జరిగిందో మనం అయితే తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ స్వస్తిక్ చికారా తెలుసు కదా, విరాట్ కోహ్లీ టీమ్మేట్ స్వస్తిక్ చికారా ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. విరాట్ కోహ్లీ స్వస్తిక్ చికారాకి అయితే చెప్పాడంట, నేను పూర్తి ఫిట్నెస్ అంటే క్రికెట్ ఆడినంత కాలం పూర్తి ఫిట్నెస్ తోనే ఆడతాను. 20 ఓవర్లు కష్టపడి ఫీల్డింగ్ చేసి మళ్ళీ బ్యాటింగ్ చేస్తాను. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాల్సిన పరిస్థితి వస్తే ఆ రోజే నేను క్రికెట్కి గుడ్ బై చెప్తాను అనే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే స్వస్తిక్ చికారాకి అయితే చెప్పాడంట. స్వస్తిక్ చికారా ఇలా అయితే చెప్పాడు. కానీ రీసెంట్గా ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే ఆడాడు. ఎవరికి తెలుసు బ్రో, అంటే విరాట్ కోహ్లీ అప్పుడు అనుకున్నాడేమో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే పరిస్థితి నాకు రాదు. అంటే విరాట్ కోహ్లీ మీద మనకు కూడా చాలా అంటే చాలా నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్గా విరాట్ కోహ్లీ ఆడడు అని చాలా కాలం నుంచి మనం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే విరాట్ కోహ్లీ మెయింటైన్ చేసే ఫిట్నెస్ ఎవరు ఏ క్రికెటర్ మెయింటైన్ చేయడు కాబట్టి నిజంగా విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడు అని మనకే నమ్మకం ఉంది విరాట్ కోహ్లీ మీద, అవును కదా. ఇంకా విరాట్ కోహ్లీ మీద విరాట్ కోహ్లీకి ఎంత నమ్మకం ఉంటుంది అనుకున్నాడేమో విరాట్ కోహ్లీ, నేను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడను, ఆడే ఛాన్స్ వస్తే నేను క్రికెట్కి గుడ్ బై చెప్పేస్తాను, ఆ పరిస్థితి నాకు రాదు అని అనుకున్నాడేమో. ఫైనల్గా అదే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు ఏమన్నా క్రికెట్కి గుడ్ బై చెప్పాలా? రాజకీయ నాయకులు ఎన్నో మాటలు చెప్తారు కానీ మాట మీద నిలబడరు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఈ ఒక్క మాట అంటే ఈ ఒక్క మాట మీద నిలబడకపోతే ఏమన్నా జరుగుతుందా? ఏమీ జరగదు బ్రో, అవునా కదా. అంటే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎంత దరిద్రం అంటే చాలా దరిద్రంగా ఉంటుంది, అవునా కదా. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉందా? లేదు. ఇక ఐపీఎల్లో ఎందుకు అని చాలా మంది అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారు. చాలా క్రికెటర్స్, కోచ్లు, హెడ్ కోచ్లు అంతా కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని పీకేయాలా అని చాలా మంది అయితే చెప్తూనే ఉన్నారు చాలా కాలం నుంచి, అవునా కదా. ఎందుకు ఈ దరిద్రం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, అవునా కదా. కానీ బీసీసీఐ మాత్రం మీరెంతన్నా మాట్లాడుకోండి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేదే లేదనే తర యాక్టింగ్ అయితే చేస్తూ ఉంది బీసీసీఐ. అప్పుడు రోహిత్ శర్మ కూడా ఒక మాట అయితే చెప్పాడు, ఏమని, క్రికెట్ 11 మంది ఆడాలా, 12 మంది కాదు, 11 మంది ఆడితేనే క్రికెట్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ సరికాదు అని రోహిత్ శర్మ కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. రోహిత్ శర్మనే కాదు, చాలా మంది క్రికెటర్స్ కానీ చాలా మంది ప్లేయర్స్ కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కి అగెనిస్ట్గా మాట్లాడారు, అవునా కదా. కానీ ఇప్పుడు బీసీసీఐ మాత్రం ఎవరి మాట ఇంటా ఉండలా. ఫైనల్గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా అంటే రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినాడంటే అదేమో ఒక లెక్కలో మనమైతే నమ్మొచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ అంత ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేయడు కాబట్టి, మామూలు ప్లేయర్స్ తర ఉంటాడు కాబట్టి రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడంటే ఏమో అనుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు కదా, దీన్ని మనము నమ్మేగైతే అయితే ఉండలా. అంటే ఎంఐతో మ్యాచ్ అయితే జరిగింది కదా, ఆ టైంలో అంటే కొంచెం ఇంజురీ అయితే జరిగిందంట. అందుకే ఎల్ఎస్జీ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రత్యక్షమైతే అయ్యాడు విరాట్ కోహ్లీ, అవునా కదా. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.